హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి బంధాలు ఎలా బలపడతాయి అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనిషి జీవితంలో బంధాలు అనేవి ఊపిరి లాంటివి. ఊపిరి లేకపోతే మనిషి ఎలా బ్రతకలేడో అలాగే బంధాలు లేకపోతే జీవితాన్ని మీనింగ్ఫుల్గా అనుభవించలేం. మనం పుట్టినప్పటి నుండి చివరి వరకు అనేక రకాల బంధాల మధ్య జీవించాలి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, జీవిత భాగస్వామి, పిల్లలు, ఇరుగు పొరుగు, సహచరులు మొదలైన వారితో ఈ బంధాలు ప్రేమతో, విశ్వాసంతో, ఓర్పుతో నడిపితే అవి బలపడతాయి. లేదంటే కాలక్రమంలో క్షీణిస్తాయి. మన జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా మనతో పాటు నిలిచేవి మన బంధాలే. అంతేకాకుండా మన సుఖదుఖాలను పంచుకునేవారు, మన విజయాలను చూసి ఆనందించగలిగేవారు మన బంధువులే. కానీ మనం తగిన శ్రద్ధ తీసుకుంటేనే మన బంధాలు బలపడతాయి. ఒక మొక్క నాటినప్పుడు రోజు నీళ్లు పోస్తేనే అది పెరుగుతుంది. అలాగే మన బంధాలు కూడా. ఒక్కసారి మంచి సంబంధం ఏర్పడిన తర్వాత ప్రతిరోజు చిన్న చిన్న పనులతో దాన్ని బలపరచాలి. ఉదాహరణకు ఒక స్నేహితుడితో ఏ రోజైనా చిన్న సందేశం పంపడం, కుటుంబ సభ్యులకు గుడ్ మార్నింగ్ చెప్పడం వంటి చిన్న ప్రయత్నాలు కూడా బంధాలను బలపరుస్తాయి. మనలో చాలామందికి కష్టాల్లో సహాయం చేయడం అలవాటు. కానీ కొందరైతే సంతోషించే సమయంలో దూరంగా ఉంటారు. నిజమైన బంధం అనేది మన విజయాన్ని కూడా తమదిగా భావించి ఆనందించే వ్యక్తితో ఏర్పడుతుంది. అలాంటి బంధాల్ని మనం గుర్తించాలి. అలాగే మనం కూడా ఇతరుల ఆనందాల్లో పాలు పంచుకోవాలి. బంధాలు బలమైనవి కావాలి అంటే ఎదుటివారిని అర్థం చేసుకోవడమే మొదటి మెట్టు. మనకు నచ్చింది, నచ్చనిది అన్నీ చెప్పగలిగే బంధాలు మాత్రమే బలంగా ఉంటాయి. ఒకరికి ఒకరు అర్థం చేసుకోకపోతే అపార్థాలు పెరిగిపోతాయి. ఒకరికి ఒకరు నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మదిలో తపన ఉండదు. మన బంధువులు, స్నేహితులు ఎప్పుడో ఒకసారి మన మనస్సుకు నచ్చని పనులు చేస్తారు. అప్పుడే మనం కోపంతో సంబంధం తెంచుకుంటే మన జీవితంలో విలువైన బంధాలను కోల్పోతాం. క్షమించడంలో గొప్పతనం ఉంది. తప్పుల్ని క్షమించగల గుణం బంధాల్ని బలపరుస్తుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటేనే మనం ఆ బంధంలో ప్రశాంతంగా జీవించగలం. అనుమానం, అపోహలు బంధాన్ని శత్రుత్వంగా మారుస్తాయి. కాబట్టి బంధాన్ని నమ్మకంతో కాపాడాలి. దానికోసం మనమే ముందుగా నమ్మకంగా ఉండాలి. నమ్మకమే బంధాల స్థిరత్వానికి మూలం. బంధాలు ఎంత బలమైనవి అయినా అహంకారం చాలు విడిపోవడానికి. నేనే నయం, నేనే ఎక్కువ చేశాను అనే భావనలు బంధాలలో తారతమ్యాన్ని తీసుకుని వస్తాయి. అహంకారాన్ని పక్కన పెట్టి నువ్వు నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వాడివి అనే భావనతో బంధాన్ని కొనసాగించాలి. ఒక మాట తప్పుగా వచ్చిందని బంధాన్ని తెంపుకుంటే మిగిలేది ఒంటరితనమే. అప్పుడప్పుడు చిన్నపాటి గొడవలు అనివార్యం. కానీ వాటిని పెద్దగా భావించకుండా మనసు విప్పి మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి. బంధాలను బలపరచాలి అంటే మనం మాట్లాడే మాటలు మృదువుగా ఉండాలి. ఎదుటివారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం బంధాలను దూరం చేస్తుంది. మాటలు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు మనకు జీవితంలో అందిన తొలి బంధం. ఈ బంధం సహజంగా ఉండే బంధం అయినప్పటికీ పెద్దయ్యాక చాలామంది దాన్ని పట్టించుకోరు. వారిని కేవలం బాధ్యతగా కాక ప్రేమగా చూసుకోవడం అవసరం. వారితో మాట్లాడడం, వారి మనసును అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. భార్యాభర్తల బంధం నమ్మకంతో, పరస్పర గౌరవంతో సాగాల్సిన బంధం. ఈ బంధంలో ప్రేమతో పాటు సహనం ఉండాలి. అర్థం చేసుకోవడం, వ్యక్తిగత గౌరవం ఇచ్చినప్పుడే ఈ బంధం బలపడుతుంది. అలాగే పిల్లలతో సమయం గడపడం, వారి విషయాల్లో ఆసక్తి చూపడం, వారి భావాలను అర్థం చేసుకోవడం ద్వారా ఈ బంధం బలపడుతుంది. పిల్లలపై అధిక నియంత్రణ చూపడం కన్నా వారికి స్పేస్ ఇచ్చే తల్లిదండ్రులే ఎక్కువగా ప్రేమించబడతారు. అలాగే స్నేహితులు మనకు ఎన్నోసార్లు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా దగ్గరవుతారు.
బంధాల బలమే మన జీవితానికి మూలం. మన చుట్టూ బలమైన బంధాలు ఉన్నప్పుడే మనం ఎంత ఒంటరిగా ఉన్నా మనసు నిండుగా ఉంటుంది. అలాగే బంధాలను నిర్లక్ష్యం చేస్తే ఎంత సంపద ఉన్నా ఆ జీవితంలో తెలియని వెలితి ఉంటుంది. చివరిగా ఒక మాట, బంధాల్ని దూరం చేసుకోవడానికి ఒక చిన్న ఈగో చాలు, కానీ దాన్ని నిలుపుకోవడానికి ఓర్పు, ప్రేమ, సహనం అవసరం. ఒకరు ప్రేమ చూపిస్తే చాలదు, అందరూ ఆప్యాయంగా ఉండాలి. ఒకరు తప్పు చేస్తే రెండో వ్యక్తి క్షమించగలగాలి. అప్పుడే మన బంధాలు బలపడతాయి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.